హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను ఎగ్ మునగాకు కలిపిన ఒక రెసిపీ చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీరా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసానండి. నేను ఇంకా కారం ఏమీ వేయట్లేదు, అందుకనే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. నేను చిన్న ముక్కలుగా కట్ చేశాను. పచ్చిమిర్చిని పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు. అందులోనే కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోండి. 3-4 నిమిషాల తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం మునగాకు వేసుకోండి. మునగాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసి మూత పెట్టుకొని 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 4 కోడిగుడ్లు వేస్తున్నానండి. ఒక్కొక్కటి పగలకొట్టి అందులోకి వేసేసి అస్సలు ఏమీ కదపకుండా మూత పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. 3 నిమిషాల తర్వాత ఇంకో వైపు మెల్లిగా టర్న్ చేయాలండి. మెల్లిగా టర్న్ చేసి అలానే 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్డు మునగాకు కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.